ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునండి. చెప్పు మందారం, ఏం గుర్తొచ్చాయి? ఎవరో ఇద్దరు మనుషులు నన్ను కత్తితో పొడిచినట్టు, కసిగా పొడిచినట్టు అనిపించింది. వాళ్ళెవరో గుర్తు తెచ్చుకోమందారం. కొంప మునిగేలా ఉంది. మందారం చెప్పు, వాళ్ళెవరో గుర్తు తెచ్చుకో. ఏంటి రూపాయి ఇది? ఏమండి? మందారం సిచ్యువేషన్ తెలిసి కూడా బయటికి ఎందుకు తీసుకొచ్చావు రూపా? మందారం, నీకైనా బుద్ధి ఉండాలి కదా. ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళతో వచ్చేయడమేనా? ఒక్కసారి నీకు జరిగిన అన్యాయం వల్ల 6 ఏళ్లుగా మేము ఎంత బాధను అనుభవించామో నీకు తెలీదు. రూపా, నీకు తెలీదా? మందారంకి గతం గుర్తొస్తే మనకే మంచిది కదా దీపక్, అందుకే ఇలా ట్రై చేశాం. మీరు ట్రై చేసింది చాలు. మందారం గతం మాకు అవసరం లేదు. మందారం ఉంటే చాలు. మందారం, నీ గతంలో కూడా నువ్వు వీళ్ళని నమ్మి బయటికి వెళ్ళడం వల్లే 6 ఏళ్లు మాకు దూరమయ్యా. ఇంకోసారి అలా జరిగితే మేమెవ్వరం ప్రాణాలతో ఉండం. అయ్యో, అంత మాట అనకండి. ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. మాకు చెప్పకుండా కూడా వెళ్ళొద్దు. అలాగేనండి. రూపా, నీ సంగతి మావయ్య దగ్గర తెలుస్తాను. పదమందారం. అమ్మాయి గారు, మీరు బయలుదేరండి. దీపక్ పెద్దయ్య గారికి ఏం చెప్తాడో, ఆయన ఏం అర్థం చేసుకుంటారో నాని భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు రాజు, నేను చూసుకుంటాను. సరే, వెళ్ళగానే నాకు ఫోన్ చేయండి అమ్మాయి గారు. బావగారు, కాఫీ తీసుకురమ్మంటారా? అవసరం లేదు సుమా. అక్క, ఇప్పుడు నీకెలా ఉందక్క? కొంచెం పర్వాలేదు తమ్ముడు, జారి పడిపోయాను కదా, నడునొప్పి కొంచెం ఉంది. దీపక్ ఎలా ఉందక్క? బానే ఉంది తమ్ముడు, పని మీద బయటికి వెళ్ళాడు. అదిగో ఆ రాజుగాడిని వేసేస్తానని చెప్పి అప్పుడే వచ్చేసాడేంటి? మందారాన్ని బయటికి తీసుకువెళ్ళి మంచి పని చేసావు దీపక్. మందారం ఇంట్లో ఉండడం కన్నా అలా అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటేనే త్వరగా కోలుకుంటుంది. మందారాన్ని నేను బయటికి తీసుకెళ్ళలేదు మావయ్య. మన రూపే మందారాన్ని బయటికి తీసుకెళ్ళింది. కానీ మందారం ఆరోగ్యం త్వరగా క్యూర్ అవ్వాలని కాదు మావయ్య. మందారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రాజుగాడిని కలవడానికి వెళ్ళింది. నానా, అది రాజుని కలిసావా? అది నువ్వు రాజుని కలిసావా లేదా? కలిశాను నాన్న. కానీ దీపక్ చెప్పినట్టు మందారాన్ని అడ్డు పెట్టుకుని రాజుని కలవలేదు నాన్న. రాజు సాయంతో మందారంకి గతం గుర్తు చేద్దామని ప్రయత్నం చేయడానికి తీసుకెళ్లాను. ఇక చాలా పో. రాజు రూప
నా గతం గుర్తు చేయడం గురించే మాట్లాడుకున్నారు. కానీ నాకు గతం గుర్తుకు రాలేదు. కానీ ఆ రాజుతో మాట్లాడుతుంటే చాలా దగ్గర మనిషితో మాట్లాడుతున్నట్టుంది. కానీ మాట్లాడడం పూర్తి కాకుండానే ఈయనొచ్చి నన్ను తీసుకొచ్చేశారు. మందారం అమ్మా నాన్నల తర్వాత అంతగా చూసుకున్న మనిషి రాజే కదా నాన్న. అందుకే రాజుని కలిస్తే మందారంకి గతం గుర్తొస్తుందేమో అనిపించింది. అందుకే తీసుకెళ్లాను. మందారానికి గతం గుర్తొచ్చేలా చేస్తుంటే మేం భజన చేసుకుంటూ కూర్చుంటాం అనుకున్నావా రూపా? మందారానికి గతం గుర్తొచ్చే అవకాశమే లేదు, రాదు. చూడు, ఒకసారి మీ ఇద్దరితో తను వచ్చినందుకే మందారానికి ఈ పరిస్థితి ఎదురైంది. మళ్ళీ మందారానికి ఇంకొక కొత్త సమస్యని మీరు తెచ్చిపెట్టకండి. ఇంకెప్పుడు నాకు తెలియకుండా మందారాన్ని ఇంటి నుంచి బయటికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు. అర్థమైందా? అలాగే నాన్న. ఇంకొక విషయం, నీకు రాజును కలవాలి, రాజుతోనే కలిసి ఉండాలి అనుకుంటే నిరభ్యంతరంగా ఇంట్లోంచి నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. మాలో ఎవరు దానికి అభ్యంతరం చెప్పరు. నాకు రాజుతోనే కలిసి ఉండాలనుంది నాన్న. కాకపోతే మీరు చెప్తున్నట్టు మీ అందరినీ కాదనుకుని కాదు, మీ అందరి అంగీకారంతోనే కలిసి ఉంటాను. అలా ఉండాలంటే మందారంకి గతం గుర్తు రావాలి. అప్పుడే మందారంకి ఈ గతి పట్టడానికి కారణం ఎవరో తెలుస్తుంది. రాఘవ్ని ఎవరు బంధించారో తెలుస్తుంది. రాఘవ్ని విడిపించుకునొస్తే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? మీరు చెప్పినట్టే చేస్తాను నాన్న. అంటే మీతో పాటే ఉంటాను. మళ్ళీ ఇది రిపీట్ అయితే బాగోదు. నువ్వు మాకు చెక్ పెట్టాలని చూసావు, మేము నీకు చెక్ పెట్టాం. ఇక మీదట రాజుగాని కలవడానికి కూడా లేకుండా పోయింది రూపా. నాకు తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకుంటాను. వెళ్ళిన కాసేపటికే మందారం తలబద్దలయ్యేంత పని ఏం చేశాడు? నువ్వు రారా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.